హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. వెల్కమ్ టు సూర్యోదయం యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసి మూవీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మూవీకి గాను కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని పాటించకపోతే సినిమా అనేది థియేటర్లోకి రాదు. ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ని ఎవరెవరు పెడతారు, ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి ఛానల్ని మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ ఫిలిం సర్టిఫికేషన్ అంటే సెన్సార్షిప్. అంటే సిబిఎఫ్సి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళు సినిమాని చూసి వాటికి రివ్యూ అనేది ఇస్తారు. అంటే రివ్యూ అనేది సర్టిఫికేట్ అనమాట. యు అంటే యూనివర్సల్, అంటే ఇది అందరూ చూడొచ్చు అనమాట. యూబైఏ అంటే పేరెంటల్ గైడెన్స్ ఫర్ చిల్డ్రన్ అండర్ 12, అంటే 12 ఏళ్ళు లోపు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో మాత్రమే ఈ సినిమా అనేది చూడాలి. ఏ సర్టిఫికేట్ అడల్ట్స్ ఓన్లీ, అంటే 18 ఏళ్ళ లోపు తర్వాత పిల్లలు మాత్రమే ఈ సినిమా అనేది చూడొచ్చు. ఎస్ సర్టిఫికేట్ మీకు తెలిసే ఉంటుంది, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ సినిమాని చూడాలని చెప్పేసి కొన్నిసార్లు చెప్తారు. దానికి ఎస్ సర్టిఫికేట్ ఇస్తుంటారు. ఇంకా సిబిఎఫ్సి కొన్నిసార్లు కస్టమైజేషన్ కూడా చేస్తుంది. అంటే కొన్ని సీన్లను తీసినట్టయితే సర్టిఫికేషన్ అనేది చేంజ్ చేస్తారు. సపోజ్ ఏ సర్టిఫికేట్లో న్యూడిటీ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాటిని రిమూవ్ చేస్తే వాటికి యూబైఏ సర్టిఫికేట్ ఇస్తారు. యూబైఏ సర్టిఫికేట్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ని రిమూవ్ చేస్తే వాటికి యూ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా సర్టిఫికేషన్ చేంజ్ చేయడం వల్ల అందరికీ కూడా ఎలో ఉంటుందన్నమాట. యూ సర్టిఫికేటే కావాలని మేజర్గా అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అన్ని ప్రేక్షకులు వారు థియేటర్స్లోకి రావచ్చని. ప్రజెంట్ అయితే ఏ సర్టిఫికేట్ ఫిలిమ్స్ అయితే ఎక్కువగా తీస్తున్నారు. అండ్ ఇంకా సిబిఎఫ్సి చెక్ చేసేది వచ్చేసి వైలెన్స్ కావచ్చు, రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. రిలీజియస్ సెన్సిటివిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి ఫిల్మ్కి అయితే సర్టిఫికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంక సెకండ్ పాయింట్ వచ్చేసి లీగల్ కాంప్లైయన్స్, అంటే కాపీరైట్ యాక్ట్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మూవీలో కథలు కావచ్చు, పాటలు కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, ఇంకేమన్నా సరే లీగల్గా వాళ్ళ కాపీరైట్ అనేది లేకపోతే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు. కాపీరైట్ అనేది కేసు వేయడం అనేది జరుగుతుంది. ఇంకా అలాగే కాంట్రవర్సీస్ ఫిలిమ్స్ ఉంటాయి కొన్ని, అంటే మతాలను ఉద్దేశిస్తూ కొన్ని కులాలని తిడుతూ ఇలా మూవీస్ తీసినట్టయితే అవి కూడా కోర్టుకి వెళ్తారు. ఇంకా అబ్సెన్స్ కంటెంట్, అయితే వైలెన్స్ కావచ్చు, వల్గారిటీ కావచ్చు, న్యూడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలు ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 292 అండ్ 294 ఈ సెక్షన్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. మేజర్గా అయితే ఉండకుండా చూస్తారు. అండ్ ఉంటే కొన్ని సీన్స్ని రిమూవ్ చేస్తారు. వాటికి సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. కాబట్టి బేసికల్గా కోర్ట్స్కి అయితే ఈ విషయంలో ఎవరు వెళ్ళడానికి ఉండదు. హేట్ స్పీచ్ అండ్ రిలీజియస్ సెన్సిటివిటీ, అంటే ఐపీసీ సెక్షన్ 153A అండ్ 295A దీని ప్రకారం అంటే స్పీచ్ కొన్ని కులాల మీద కానీ మతాల మీద కానీ స్పీచ్ అనేది రిలీజియస్ మతాలని ఉద్దేశిస్తూ ఇలాంటివి చేస్తారు కదా, అప్పుడు మాత్రం యాక్షన్ తీసుకుంటారు. అండ్ మూడోది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ రెగ్యులేషన్స్, అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ చేస్తుంటారు. స్టేట్ గవర్నమెంట్ దానికి పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు తెలుగు సినిమాకైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు గవర్నమెంట్ కూడా టికెట్ ప్రైజెస్ అనేది డిసైడ్ చేస్తారు. స్పెషల్ షోస్, ట్యాక్సేషన్ ఇవన్నీ చెక్ చేసి సినిమాని అయితే థియేటర్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి కానీ అప్రూవల్ ఇవ్వాల్సింది ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాళ్ళు మాత్రమే ఇవ్వడానికి ఉంటుంది పర్మిషన్ అనేది. అలాగే జిఎస్టీ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, తెలుగు మూవీస్లో 18% అయితే ప్రెజెంట్ అయితే ఉంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది. అది ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్ రూల్స్ కూడా ఉంటాయి. అంటే థియేటర్లో సినిమా రిలీజ్ అయింది, ఆ గైడ్లైన్స్, షో టైమింగ్స్ అవన్నీ చెక్ చేసుకొని సినిమాని అయితే రిలీజ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి సెన్సార్షిప్ అనేది వర్తించదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ థియేటర్ కాబట్టి వాటికి ఎటువంటి సెన్సార్షిప్స్ రూల్స్ అయితే పెట్టలేదు. బట్ ఐటీ రూల్స్ అనేవి ఉన్నాయి 2021 నుంచి. దాన్ని ఫాలో చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు. వాటిని చెక్ చేసి ఓటీటీ కంటెంట్ చెక్ చేసి దానికి కూడా చెక్ చేస్తారు ఎవరెవరు చూస్తున్నారు,
అండ్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా 199 రూపీస్ పెట్టి మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెక్ చేసి అప్పుడే కదా మీరు లాగిన్ అవుతారు. అవి కూడా చెక్ చేస్తారనమాట. ఇంకా ఫోర్త్ది వచ్చేసి యానిమల్ వెల్ఫేర్ అండ్ స్మోకింగ్ డ్రగ్స్ డిస్క్లైమర్. అంటే మీరు సినిమాల్లో చూసుంటారు, స్మోకింగ్ డ్రగ్స్ డిస్క్లైమర్ వేస్తుంటారు. అలాగే ఈ చిత్రంలోని ఎటువంటి పక్షులకు కానీ యానిమల్స్ని కానీ మేము ఎటువంటి హాని చేయలేదని చెప్పేసి ఫస్ట్లోనే చెప్తారు. ఎందుకంటే ఒకవేళ చేసినట్టయితే యానిమల్స్ని కానీ ఏమన్నా చేసినట్టయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ద ప్రివెన్షన్ ఆఫ్ క్యూరిటీ ఆఫ్ యానిమల్ యాక్ట్ 1960 ప్రకారం వాటి మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే స్మోకింగ్ అండ్ డ్రగ్స్ యాడ్స్ కూడా వేస్తారు మూవీలో. అవి పడ్డప్పుడు కూడా కింద డిస్క్లైమర్ కూడా వేస్తారు మీరు చెక్ చేసినట్టయితే. ఇంకా ఫిఫ్త్ది వచ్చేసి ఫిలిం షూటింగ్ పర్మిషన్స్ గురించి కూడా చెక్ చేస్తారు. అంటే ఫిలిం మేకర్స్ పర్మిషన్ తీసుకున్నారు లేదా, పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు, హిస్టారిక్ సైట్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, అలాగే డ్రోన్ షాట్స్ ఎగరేసేటప్పుడు ఏ ప్లేస్లు ఎగరేస్తున్నారో కూడా చెక్ చేయొచ్చు. డ్రోన్ షాట్స్ ఎగరేసేటప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి స్పెషల్ రెగ్యులేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంటే మన రెండు స్టేట్స్లో కూడా టికెట్ ప్రైజెస్ గురించి ప్రజలు అఫోర్డబుల్గా ఉంటున్నాయా లేవా ఈ టికెట్ ప్రైజెస్, ఒకవేళ పెంచమంటే ఎందుకు పెంచమంటున్నారు, బడ్జెట్ ఏమన్నా పెరిగిందా, కాస్ట్ ఎంత పెంచాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ కూడా ఇస్తుంది. సపోజ్ సోషల్ ఇష్యూస్ గురించి చెప్తున్నారు అంటే జనాలకు ఉపయోగపడే సబ్జెక్ట్ అయితే వస్తుందంటే దానికి ట్యాక్స్ ఎక్సెంప్షన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే కాకుండా మూవీస్కి అనేది కల్చర్ సెన్సిటివిటీ, అంటే మీకు తెలుసు కులాలు కానీ మతాలు కానీ ట్రెడిషన్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాన్స్ ప్రొటెస్ట్ ఇలా జరుగుతుంటాయి కొన్నిసార్లు. మా కల్చర్ని ఇబ్బంది పెట్టినట్టుంది, అలాంటివి ఏమన్నా ఇబ్బంది పెడితే గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాదు ఇంకా చాలా రూల్స్ అనేది ఫాలో చేయవలసి ఉంటుంది ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి. ఆ ప్రతి రూల్ని ఫాలో చేసుకుంటూ సినిమా అయితే థియేటర్లోకి రావాల్సి ఉంటుంది. ఒక్క రూల్ మిస్ అయినా కానీ వాళ్ళ మీద కోర్టు కేసులు ఉంటాయి, లేకపోతే వాళ్ళ మీద పబ్లిక్ ధర్నాలు కానీ లేకపోతే ప్రొటెస్టులు జరుగుతుంటాయి. మీరు ఈ సినిమాని బ్యాన్ చేయమని కోరుతుంటారు, గవర్నమెంట్కి ఫిర్యాదు ఇస్తూ ఉంటారు, అలాగే కోర్టులో కేసులు వేస్తూ ఉంటారు. వీటిలో అన్ని రూల్స్ కూడా ఫాలో చేసుకుంటూ ఒక సినిమాని అయితే రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఒక్క రూల్ మిస్ అయినా కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ ఒక్క వీడియో అయితే ముఖ్యమైన రూల్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.